జరుగుతూ ఉంటాయి. ఆఫీసులో అయినా కుటుంబంలో అయినా ఏవైనా తేడాలు వచ్చి అకారణంగా అవమానాలు నిందలు పడుతూ ఉన్నట్లయితే, కుటుంబంలో కలహాలు వచ్చి విడిపోవటం లాంటివి జరుగుతూ ఉన్నట్లయితే అవన్నీ తొలగింపజేసుకోవటానికి తాంత్రిక పరిహార శాస్త్రంలో కాలభైరవుడి ఆలయంలో చేసే ఒక అద్భుతమైన పరిహారం చెప్పారు. ఆ పరిహారం ఏంటంటే, శనివారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవుడి మందిరానికి వెళ్ళండి. ఆ కాలభైరవుడి మందిరంలో కాలభైరవుడికి ఎదురుగా ఒక పీట ఏర్పాటు చేసి, ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, ఆ పీట మీద బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు 8 దళాలున్న పద్మం ముగ్గు వేసి, ఆ ముగ్గు మీద ఒక బూడిద గుమ్మడికాయ ఉంచండి. ఉంచి ఆ బూడిద గుమ్మడికాయ మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అంటే కాలభైరవుడికి సమీపంలో కాలభైరవ మందిరంలో కాలభైరవుడికి ఎదురుగా పీట మీద గుమ్మడికాయ ఉంచి, గుమ్మడికాయ దీపం కాకుండా గుమ్మడికాయ మీదే మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత వీలైతే కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం, మారేడు దళాలతో పూజ చేయించుకోవటం చేయాలి. అలా వీలు కాని పక్షంలో కాలభైరవుడికి ప్రదక్షిణలు చేసి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపం ఉంచినటువంటి గుమ్మడికాయని ఎక్కడైనా 4 రోడ్ల కూడల్లో పగలగొట్టాలి. అలా పగలగొడితే మీకున్న కారణ అవమానాలు నిందలు అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. ఇలా కేవలం గుమ్మడికాయ పగలగొట్టడం మాత్రమే కాకుండా కాలభైరవుడి మందిరంలో కాలభైరవుడికి మినపగారెలు నైవేద్యంగా సమర్పించాలి. వాటిని అక్కడ ఉన్న భక్తులకు కొన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి. కాలభైరవుడి వాహనం శునకం, కుక్క కాబట్టి కొన్ని మినపగారెలు కుక్కలకు కూడా ఆహారంగా వేయాలి. ఇలా ఒక శనివారం చేస్తే చాలు. క్రమక్రమంగా మీకున్నటువంటి అకారణమైనటువంటి నిందలు అవమానాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో మాట పడటం ఉండదు, కుటుంబంలో గొడవలు అయిపోయి దూరం అయిపోవటం ఉండదు. దానివల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే